ఈరోజు వంట చాలా లేట్ అయిపోయింది. షన్ను మార్నింగే లేచి 9:30, 10 ఆ టైంకి పడుకుంటాడు రోజు. బట్ ఈరోజు టెంపుల్‌కెళ్ళొచ్చిన తర్వాత పడుకొని 8:30కి లేచాడు. వాడు ఇంకేం పడుకుంటాడు, ఇంకా పడుకోలేదు. ఆఫ్టర్‌నూన్ వరకు పడుకోలేదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ 12:30కి పడుకున్నాడు. అప్పుడైతే వంట స్టార్ట్ చేశాను. ఇంకా త్వరగా అయిపోయే రెసిపీ ఏదన్నా ఉందంటే అది మజ్జిగ చారు. సో, మజ్జిగ చారు అని మజ్జిగ చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే మజ్జిగ చారు ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా పెరుగునైతే ఒక బౌల్‌లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపులైతే వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి వేగిన పసుపు అలాగే కరివేపాకు వేయించుకున్న తర్వాత తాలింపు పెట్టేయడమే. అంతే ఈజీగా కూడా అయిపోతుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేనైతే ఇలా చేస్తాను. ఉత్తి మజ్జిగ చారుతో ఏం తింటాంలే అని చెప్పి పిండి వడియాలు అయితే వేయించాను. మీలో ఎంతమందికి పిండి వడియాలు ఇష్టం? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. వీడియో ఇంతవరకు ఎలాగో చూసారు. లైక్ చేయొచ్చు కదా! ఉంటాను. బాయ్.